హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇంతకు ముందే ఒక గంట ముందే జీవో నెంబర్ 122 ఇచ్చారు. జీవో నెంబర్ 122 గవర్నమెంటు జారీ చేసింది. ఆ జీవో ఏంటి సార్ అంటే ఏజ్ పెంపుకు సంబంధించినటువంటి జీవో. నిజంగా జీవో చూస్తే ఏజ్ 2 ఏళ్ళు పెంచినట్టు కనబడుతుంది, కానీ వాస్తవంగా ఏజ్ పెంచాల. ఎందుకంటే ఆల్రెడీ జీవో నెంబర్ 31 పెంచిన జీవో ఉన్నది. ఆ జీవో మురిగిపోయింది కాబట్టి కొత్త జీవో ఇచ్చారు. ఏజ్ పెంచలేదు. అర్థం చేసుకోవాల అంశం ఏంటంటే ఏజ్ పెంచాల. పాత ఉన్నదాన్ని మళ్ళా రెక్టిఫై చేసి ఇచ్చారు. నువ్వు మరి అలా 2 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఆల్రెడీ ఏజ్ ఉన్నోడు చదువుకున్నాడు, వాడికి అవకాశం ఇవ్వాల. ఇలా 36, 38 అనే ఏజ్ డిమాండ్ చేస్తున్నారు చాలామంది నిరుద్యోగులు. ఇంకా 34, 38 కోసం డిమాండ్ చేసేవాళ్ళు 1,00,000 మంది విద్యార్థులు ఉన్నారు. మరి అందరికి ఉద్యోగం వస్తుందా అని మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఫస్ట్ అవకాశం ఇస్తే కదా ఉద్యోగం కొట్టేది కొట్టంది. ఇక్కడ మన మిత్రులు ఉన్నారు. 34 దాటి ఎన్ని రోజులు, 12 రోజులు అయిందా? 34 దాటి ఇంతకుముందు ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, నాకు 34 సంవత్సరాల 12 రోజులు సార్, నేను కోల్పోతున్నా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నన్నే మననే బ్యానర్ కట్టినా, ఇప్పుడు ఈ జీవో వచ్చినాక పోయి బ్యానర్ మొత్తం చింపేసా సార్ నేను అంటున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తను రేవంత్ రెడ్డికి అనుకూలంగా నేను బ్యానర్ కట్టినా, ఇంతకుముందు బ్యానర్ మొత్తం చింపి పడేసిన మొత్తం అంటున్నాడు. మరి ఎవరికి న్యాయం చేసినావు ఈ రేవంత్ రెడ్డి సర్కారు? నిజంగా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా ఏడాదిలోగా నింపుంటే నువ్వు అడిగే వాళ్ళం కాదు కదా. నోటిఫికేషన్ ఇవ్వకపోతివి, ఇచ్చిన దాన్ని పక్కన జీవోని మురగొట్టి ఇవాళ నిరుద్యోగులు మళ్ళీ రోడ్లు పట్టుకొని తిరిగితే 1 మంత్ తర్వాత కనికరం చేసినట్టుగా 34, 37 సంవత్సరాలు 2 ఏళ్ళు పెంచినావు. కానీ ఇప్పటికైనా నిరుద్యోగులు ఇంకా 1,00,000 మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు 36, 38 కావాలని. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఏజ్ సంబంధించినటువంటి జీవో వచ్చింది. మరి లాంగ్ జంప్ సంగతి ఏంది? లాంగ్ జంప్ సంగతి ఏంది? మరి పక్క రాష్ట్రంలో ఏపీలో 3.8 ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడన్నా 4 మీటర్లు ఉండదా? మరి సౌత్ ఇండియాలో ఎక్కడ లేనిది నువ్వు తెలంగాణలో ఎందుకు పెట్టినావు? మరి వాళ్ళ నిన్న కోదండరామ్ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ లాంగ్ జంప్ కోసం కొట్లాడినటువంటి బల్మూరు వెంకట్ని, అద్దంకి దయాకర్ని బట్టలు ఉడబీకండి, బజార్లో బట్టలు ఉడబీకండి. ఎందుకంటే అయ్యాల టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా, లాంగ్ జంప్ వ్యతిరేకంగా గాంధీ భవన్లో అండ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వీళ్ళు చాలా మాటలు మాట్లాడారు, ధర్నాలు చేశారు. ఇప్పుడు నిన్న కోదండరామ్ సార్ని అడ్డుకోవడం నేను తప్పుపడుతూ ఉన్నా. ఎందుకంటే ఆయనకు ఉద్యమకారుడు, 40 సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడిండు. అందుకే నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను అక్కడే ఉన్నప్పటికీ కూడా కోదండరామ్కు వ్యతిరేకంగా నేను నిరసన వ్యక్తం చేయలేకపోయినా. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఉద్యమం నాకు కొంత గుర్తొచ్చి, ఆయన పోరాటం గుర్తొచ్చి చేయలేకపోయినా. సార్తో ఇది కాదు సార్, మీరు మాట్లాడాలని చెప్పేసి ఆయనకు చెప్పే విధంగా చెప్పాను, కానీ నిరసన వ్యక్తం చేయలేకపోయినా. మరి అలా అద్దంకి దయాకర్ ఏమన్నాడంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీఆర్ఎస్ నాయకుల దోతులు ఉడబిక్తా అన్నాడు. మరి అలా నీ అంగీ పాయింట్ 2 ఉడబిక్తాం పక్క. రేపు మీరు జనంలో ఎట్ట తిరుగుతారో చూస్తాం. రేపు లాంగ్ జంప్ కోసం మీరు మాట్లాడారు, ధర్నా చేసారు, మీకు సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే, నిజంగా మీరు ఎమ్మెల్సీలు అయితే, మీరు చట్టసభల్లో ఉంటే, దేనికోసం అయితే కొట్లాడిరో ఆ లాంగ్ జంప్ని తీయించే బాధ్యత మీదే. లేకపోతే ఎక్కడన్నా ఒక్కసారి కనుక జనంలో విద్యార్థులు కనుక అడ్డుకుంటే మీ ఇజ్జత్ పోతుంది. కోదండరామ్ సార్ మీద గౌరవం లేదు, ఎందుకంటే మీరు చేసింది ఏం లేదు. వాళ్ళని తిట్టడం తప్ప ఇప్పటివరకు నిజంగా నిరుద్యోగులకి బల్మూరు వెంకట్ ఆర్ట్స్ కాలేజీలో నేనే సభ పెట్టినా, ఏవో అంశాలను లెటర్లు తీసుకున్నా, లెటర్లన్నీ ఎక్కడ పోయినా అర్థం కాదు. ఫోన్ చేసి ఎత్తట్లో జ్వరం వచ్చిందని ఇంటికాడ ఉన్నావు. ఇప్పుడు మా కోపం వస్తూ ఉంది. నిజంగా బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ అయినాక నువ్వు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థులను కొట్లాడినోడివి, గేట్లు దునికినోడి, గోడలు దునికినోడి విద్యార్థుల కోసం. ఇప్పుడు ఎందుకు గోడలు దుంకుతలేవు, ఎందుకు గేట్లు ఎక్కడం లేదు? గేట్లు ఎక్కకపోయినా నీకు ముఖ్యమంత్రి దగ్గర పోయేంత సను ఉంది కదా, మాట్లాడే దమ్ము ధైర్యం ఎందుకు చేయడం లేదు? మాట్లాడు. లాంగ్ జంప్ తగ్గి ఏజ్ కోసం మాట్లాడు. లైసెన్సులు లేని నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి? అసలు ఎట్లా అప్లై చేసుకోవాలా? ఫైర్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకునేది ఎట్లా? ఇక్కడ తక్షణమే హైదరాబాద్ రంగారెడ్డి ఉద్యోగాలు కల్పియండి, లాంగ్ జంప్ తగ్గియండి, ఏజ్ని 36, 38 చెయ్యండి. అవకాశం ఉన్నది.
రేపు విద్యార్థులు మళ్ళీ కోర్టుకు ఎక్కుతారు ఆల్రెడీ అంటున్నారు. ఎందుకంటే మాకు ఆల్రెడీ జీవో నెంబర్ 31 వచ్చింది, మేము చదువుకున్నాం. ఇప్పుడు మీరు జీవోని 2 ఏళ్ల పాటు జీవోని పక్కన పెట్టి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చారు. మా విలువైన సమయాన్ని వృధా చేశారు కాబట్టి మాకు ఏజ్ పెంచాలని మీ కోర్టుకి ఎక్కుతాం సార్ అని విద్యార్థులు చెప్తూ ఉండరు. నాకు అది పాసిబిలిటీ అయిద్దా కాదా అనేది వేచి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి 36, 38 డిమాండ్ సముచితమైనదే. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ 35 ఉంది, 41 సంవత్సరాలు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. నువ్వు అవకాశం ఇస్తే గ్రౌండ్లో ఉరుకుతానా ఉరకలేనా అని చెప్పి విద్యార్థులు వాళ్ళు తేల్చుకుంటారు. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. పోయినసారి మీరు ఫిలిమ్స్ ఎగ్జాముల్లో మార్కుల కట్ ఆఫ్ SC ST BC విద్యార్థులకు అన్యాయం చేస్తే కొట్లాడితే ఇవాళ 6-7 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అవకాశం వస్తే ఎవడైనా నిరూపించుకుంటాడు. ప్రజెంట్ వాళ్ళు ఫస్ట్ ఆ టైంకి మీ ఇచ్చిన తిక్క పేపర్ వల్ల వాళ్ళు క్వాలిఫై కాల, కానీ వచ్చిన అవకాశం ఉపయోగించుకొని గ్రౌండ్లో కొట్టి వాళ్ళ తడాక చూపించారు. ఇవాళ కొన్ని వేల మందికి 6-7 వేల మంది ఉద్యోగాలు కొట్టారు. కాబట్టి మీరు అవకాశం ఇవ్వండి. ఉరకమా అది మా ఇష్టం. ఒకవేళ ఉరకలేకపోతే అదే కంటిన్యూషన్ ప్రిపరేషన్లో గ్రూప్ 2 చదువుకుంటాం. నీకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రాలే, ఇంకా గ్రూప్ 3 నోటిఫికేషన్ రాలే, వచ్చి ఉంటున్నాను ఇప్పుడు దానికి షిఫ్ట్ అయ్యేటోళ్ళు. ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోతే అది ఇచ్చే వరకు దీని మీద ప్రయోగాలు చేస్తారు, చదువుకుంటారు. వస్తే ఉద్యోగం వస్తుంది, రాకపోతే మళ్ళీ ప్రిపరేషన్లో ఉండేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యతరగతి మహాభారతంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ కానిస్టేబుల్ కోసం హైదరాబాద్ మహానగరంలో ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరండి. బతుకు బరువు అయిన వాళ్ళు, బతుకు కష్టమైన వాళ్ళు, నిరుపేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, సర్కారు బడులలో చదువుకున్న వాళ్ళు మాత్రమే SI కానిస్టేబుల్కి వస్తారు తప్ప కాన్వెంట్ స్కూళ్ళల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో, గవర్నమెంట్ పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లల్లో, బిజినెస్ పిల్లల్లో ఎవరు కానిస్టేబుల్ SIకి రారండి. గ్రామీణ ప్రాంత నిరుపేద వాళ్ళు వస్తారు. అవకాశం ఇచ్చి చూడండి. దయచేసి 36-38 సంవత్సరాలకు పెంచితే ఇంకొక 1,00,000 మందికి అవకాశం వస్తుంది. పోస్టులు పెంచడానికి కూడా అవకాశం ఉన్నది, పెంచాలా, కంపల్సరీ పోస్టులు పెంచితే మిగతా వాళ్ళు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఏజ్ పెంచాల్సిన అంశం ఉన్నది. ఇక్కడ 36-38 కోసం ఇంకా ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా, ఆ ప్రయత్నాలు వెతికే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే లాంగ్ జంప్ అయితే ముమ్మాడికి తగ్గించాల్సిందే. తగ్గించడం వరకు అశోక్ సార్ కంపల్సరీగా అవసరమైతే ఇంకా లీడర్లను కలిసి వాళ్ళకు వాస్తవాలు వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. లాంగ్ జంప్ పైన, లైసెన్స్ పైన ఏజ్ కోసం కూడా అవకాశాలు ఉంటే వెతికే ఒక ప్రయత్నం చేద్దాం. లీడర్ల ద్వారా అవుతుందా, ఇంకేమైనా దేని మార్గాలు ఉన్నాయా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏజ్ పోయినటువంటి బాధితుడు, పోయినసారి దగ్గరకు వచ్చి పోయిన బాధితుడు మనతోని మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తారు. చెప్పండి మిత్రం, మీ డీటెయిల్స్ మొత్తం చెప్పండి సార్. నమస్తే. ఇక్కడ ఇంకొక చిన్న అంశం ముందుగా చెప్పి మీకు మనతో మాట్లాడిస్తాను. ఇక్కడ జియో నెంబరు 122 వచ్చింది. ఈ జియో నెంబర్ 122 ఎవరెవరికి వర్తిస్తా అంటే ఒకసారి చూడండి. ఇక్కడ సాధారణంగా పోలీస్ అండి, పోలీసు వాళ్లకు ఇది జియో అనేది ఎలిజిబుల్గా ఉంటుంది. ఫైర్ వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది, ప్రిజనర్స్ డిపార్ట్మెంట్కి ఎలిజిబుల్ ఉంటుంది, SPFకి ఎలిజిబుల్ ఉంటుంది. అదనంగా మనకి ఇప్పుడు చూస్తున్న పాయింట్లలో ఎక్సైజు, ట్రాన్స్పోర్టు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళకు కూడా ఉంటుందండి. ప్రజెంట్ నోటిఫికేషన్లో పోలీసు, ఫైరు, ప్రిజనర్స్, SPF ఉన్నాయి, ఈ 4 ఉన్నాయి. వీటి 4తో పాటుగా ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎందుకంటే చాలామంది మళ్ళీ నాకు తెల్లారి నుంచి ఫోన్లు వస్తాయి, సార్ మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏజ్ ఎంత ఉందని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా 34 సంవత్సరాలు, అలాగే 37 సంవత్సరాలు SIకి, 34 సంవత్సరాలు కానిస్టేబుల్కి. ఈ కానిస్టేబుల్ ఎవరెవరికి వస్తుంది సార్ అంటే EWS, BC, SC, ST అనే వాళ్ళకి వస్తుంది. అంటే దాదాపుగా 97% మందికి అవకాశం ఉంటుంది. ఒక 3% మందికి అవకాశం ఉండదు. ఆ 3% ఎవరు సార్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే పిల్లలకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఉండదు. ఈడబ్ల్యూఎస్తోని 97% మందికి ఏజ్ రిలాక్సేషన్ 34, SIకి 37 అనే వర్తిస్తుంది. ట్రాన్స్పోర్ట్కు ఉంది, ఫారెస్ట్కు ఉంది, అలాగే ఎక్సైజ్కు ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. రేపు 19వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్లని స్వీకరిస్తున్నారు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9 వరకు అప్లికేషన్లు ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా నింపే ఒక ప్రయత్నం చేయండి. ఫీజు కూడా భారీగా ఉంది. 1200 కానిస్టేబుల్కి, SIకి 1500 రూపాయలు ఉంది. దాని గురించి కూడా చూద్దాము. కాబట్టి ఇక్కడ ఈ అంశాల గురించి 36, 38 అనే అంశం మీద మన మిత్రుడు మాట్లాడతారు. పేరు ఏంటి, బాధ అని, పెయిన్ ఏంటో చెప్పండి దగ్గర.
నమస్కారం సార్. నమస్తే. నా పేరు నరేందర్ రెడ్డి. ఓకే. యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి 31 జీవో తీసుకొచ్చి ఆశ లేని నాకు 31 జీవో వచ్చినప్పుడు నీకు ఎన్ని రోజులు ఉంది? నాకు అప్పుడు 33 చేంజ్ కొంచెం 2 months ఉంది సార్. 33 సంవత్సరాలు 2 months ఉంది. ఇప్పుడు అది 2 years అయిపోతుంది. 2 years క్రాస్ అయిపోయింది సార్. దానివల్ల ఏంటంటే ఆ రోజు ఆశ కల్పించారు. నాకే కాదు, నాలాంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు రోడ్ల పైన ఊర్లలో. మీకు 2024 ఫిబ్రవరి 8 తర్వాత నోటిఫికేషన్ వచ్చి ఉంటే మీరు రాసుకునే వాళ్ళు ఈ పాటికి ఉద్యోగం వచ్చే తెలిసేది, ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఖచ్చితంగా వచ్చేది సార్. ఎందుకంటే నాకు యాదాద్రి భువనగిరి జిల్లాలో తక్కువ మార్కులు వచ్చి నాకు జాబ్ వచ్చేది. అంత అవకాశం రాచకొండ కమిషనర్ ఉండే. ఆ అవకాశం కూడా కొట్టి రాచకొండ కమిషన్ ఇప్పుడు ఫ్యూచర్ సీట్ అనేది కొత్తది పెట్టి జిల్లాకు పోస్టులు లేకుండా చేశారు. ఇప్పుడు ఆ రోజు జీవో ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అసలు మీ భువనగిరి జిల్లా అలాగే రాచకొండ కమిషన్ కలపని సలహా ఇచ్చిన వ్యక్తి అసలు ఫస్ట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ చేసింది సార్ అది. కానీ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఫ్యూచర్ సిటీ అనేసి మాకు ఫ్యూచర్లో కూడా చేస్తున్నాడు. అది ఆయన ఫ్యూచర్ కోసం పెట్టిన ఫ్యూచర్ సిటీ అంతే. ఇది రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసం పెట్టిన సిటీ కానీ ఏదో ప్రజల కోసం ఫ్యూచర్ కోసం పెట్టినటువంటి సిటీ ఏం కాదు అది. అదే సార్, అది కాకుండా ఏంటంటే మాకు ఆ రోజు అవకాశం 2 years పెంచకపోయినా కూడా నేను ఈరోజు ఏదో జాబ్ చేసుకుంటాను. ఆ రోజు నాకు అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో నేను ప్రిపేర్ అయినా. కానీ ఈ రోజు చూసుకుంటే ఆ జీవన్ దాన్ని 87 జీవో ద్వారా 2 సంవత్సరాలు తగ్గించారు. మళ్ళీ పెంచి ఈ రోజు దగ్గర 2 నెలల నుంచి తిరుగుతున్నాను సార్. పెంచలేదు, దాన్ని కంటిన్యూ చేశారు. అదే సార్ దాని ప్లేస్ లో జీవో నెంబర్ 31 స్థానంలో జీవో నెంబర్ 22 తీసుకొచ్చారు అంతే. అదే సార్, నేను అదే చెప్తున్నాను. ఏంటంటే 2 నెలల నుంచి తిరుగుతున్నాను సార్. 32కు తగ్గించారు. మాకు 36 చేయాలని దగ్గర 2 నెలల నుంచి మినిస్టర్ ఒక్కొక్క మినిస్టర్ని 2 సార్లు కలిసినాం సార్. ఎమ్మెల్యేలను కలిసినాం, ఎమ్మెల్సీలను కలిసినాం, వినతి పత్రాలు అందరికి ఇచ్చినాం. చూస్తామని చెప్పారు. ఆ అవకాశాన్ని కూడా చంపుకోకుండా, ఎందుకంటే మాకు అవకాశం వస్తే మన ఉద్దేశంతో ఇంకా ఈ రోజు కూడా చేసినాం. ఈ రోజు పోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. సాయంత్రం ఏంటంటే అది చెప్పుకోలేము సార్. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఇంతవరకు అన్నం తినలేదు సార్, నీళ్ళు కూడా తాలేదు సార్. ఇప్పుడు పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా ఇప్పుడు జీవో ఇచ్చి మీ మీద ఏజ్ పెంచినాం అన్నట్టు బిల్డప్ అంతే. వాళ్ళు పెంచింది ఏం లేదు సార్, పెంచలేదు. అసలు ఉన్న వాళ్ళ అవకాశాన్ని పొట్టగొట్టిరు. ఇప్పుడు ఇంకా తగ్గించి పొట్టగొట్టిరు. ఇన్ టైంలో ఇచ్చి ఉంటే ప్రిపేర్ అయ్యేటోళ్ళు, ఇన్ టైం లేకుండా చేసిన మళ్ళీ అదే 34 ఇచ్చినారు సార్. నేను ఎన్ని ప్రయత్నాలు ఇస్తాను సార్. ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి మినిస్టర్కి, ఎవరు ఉన్నా మా ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ ఫోన్ చేయండి, కలవండి అని కూడా చెప్పాను సార్. అందరు ఆ పనులు చేశారు. మొన్న మా యాదాద్రి భువనగిరి జిల్లాలో బీర్లా ఎల్ఐని కలిసారు, అనిల్ కుమార్ రెడ్డిని కలిసారు. ఇక్కడ ప్రతి ఒక్క మినిస్టర్ సార్, ఒక కొండా సురేఖని, బట్టి విక్రమార్క తప్పించి మిగతా వాళ్ళందరూ కలిసినాం సార్. బట్టి అమెరికాలో కూడా దొరకలేదు. ఆయన అపాయింట్మెంట్ కోసం కూడా ఒక 4-5 సార్లు ప్రయత్నం చేసినాం. చివరికి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదామని కూడా ప్రయత్నం చేసినాం సార్. అది కూడా పాసిబుల్ కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇప్పుడు ఉన్న అవకాశం అయితే నాకు మా మిత్రులు మరి ఎవరన్నా సహకరిస్తే రోడ్ల మీదకి వచ్చి ఏదైనా ఒక ముట్టడి లాంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం సార్. ఖచ్చితంగా ఇది మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి తెలియదు. చివరి వరకు కొట్లాడతాను నేను. ఎందుకంటే నా కోసం కాకపోయినా కూడా నాలాంటి వాళ్ళు 1000 మంది విద్యార్థులు ఉన్నారు, దానికోసం నేను కొట్లాడుతాను సార్. ఎందుకంటే ఈరోజు నేను 2 నెలల నుంచి తిరుగుతున్న బాధ నాకు అసలు తట్టుకోలేకపోతుంది సార్. ఇంతకుముందుకు ఒక అభ్యర్థి ఖమ్మం నుంచి వెళ్ళిపోయింది, ఈరోజు కూడా హైదరాబాద్కి వచ్చిండు. అది ఈ జీవో రాగానే ఏడ్చుకుంటాను, నేను చచ్చిపోతాను, అంత బాధ. అలాంటి మాటలు మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగం రానంత మాత్రం మనం బతకలేము. నేను చెప్పిన సార్, అదే విషయం చెప్పిన. ఎందుకంటే అన్న మీరేం బాధపడకండి, నాకు ఎంతో అవకాశం ఉంది, నాకు రాలేదు, నాలాగా నీకు కూడా రాలేదు. కానీ నీకు చివరి వరకు నీకు అవకాశం వచ్చేంత వరకు నాకు సాధ్యమైనంత వరకు కొట్లాడతానేసి ఇప్పుడే మాట్లాడి ఇక్కడికి వచ్చాను సార్. ఖచ్చితంగా చెప్తున్నాను, కోర్టు ద్వారా కూడా మేము వెళ్తాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఒక అవకాశం ఉంది అక్కడ, మాకు అది పక్క. ఎందుకంటే మీరు జీవో ఇచ్చిరు 2024లో, ఆ 2 సంవత్సరాలు నేను 33 months ఉన్నప్పుడు నాకు అదే నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే నాకు అవకాశం ఉండేది. ఇప్పుడు 26 ఎక్స్పైర్డ్ అయిపోయింది, నువ్వు ఏజ్ తగ్గించినావు, అవకాశం ఇస్తే అప్లై చేసుకోవడానికి అవకాశం ఖచ్చితంగా. నాకైతే 100% పాసిబుల్ ఉంది సార్ అది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఇన్ టైంలో ఈ నోటిఫికేషన్ చేయలేకపోయారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఆశ పెట్టారు, చేసుకుంటే వాళ్ళు మళ్ళీ చదువుకోమని చెప్పారు సార్. నా విషయం పక్క పెట్టినా కానీ సార్, ఈ రోజు నేను చూస్తుంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఒక దగ్గర 10 మంది 15 మంది ఫోన్ చేయొచ్చు. అన్న 36 వస్తే బాగుండు, 36 వస్తే బాగుండు, 34, 37 అంటారు అన్న. లేదు అప్పటికి కూడా సార్, ఎందుకంటే 36 వస్తే ఖచ్చితంగా వస్తాయని నేను బలంగా చెప్పిన సార్. కానీ ఇప్పుడు ఈ జీవో వచ్చిన తర్వాత నాకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. అది నా కోసం అని బాధ కాకుండా అంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఏం చెప్పాలని బాధ అవుతుంది సార్. ఖచ్చితంగా దీనికోసం 36, 38 వచ్చే ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం, 100% ప్రయత్నం చేద్దాం.
అట్లాగే మన మిత్రుడు శ్రీకాంత్ ఆయనకి ఏజ్ లేక కొట్లాడతలేడు. వాస్తవంగా జీవో రాకముందు 31 సంవత్సరాలే ఉన్నాయి ఏజ్. కానీ పోయినసారి లాంగ్ జంప్ బాధితుడు. లాంగ్ జంప్ వల్ల అవకాశం కోల్పోతే ఎంత పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజులుగా తన తోటి మిత్రుల కోసం, ఏజ్ పెంపు కోసం ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి, ఎంతోమందిని కలిసి వాళ్ళ నిరుద్యోగుల కోసం తన సాయశక్తులకు చేసినటువంటి శ్రీకాంత్ ఈ జీవో పైన ఏం చెప్తాడో చూద్దాం. చెప్పండి మిత్రమా. పట్టుకోమ్మా. ఏం చెప్పమంటారు సార్, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తా అన్నాడు, ముంచిండు. దీని గురించి ఏం చెప్పినా కూడా ఇది విజయం అంటారు, ఇది విజయం కానే కాదు. నేను అడిగింది 2022లో నోటిఫికేషన్లో ఎవడెవడైతే నష్టపోయిండో వాడే ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ కోసం విపరీతంగా అడుగుతారు. వాళ్ళ కోసం నేను మీ దగ్గరుండి మీరు కొట్లాడారు సార్. మన బలమూరు వెంకటన్న కొట్లాడిండు. ఎవరైతే మా బ్యాచ్ అంతా ఉన్నది లాంగ్ జంప్లో నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ రాకుండా వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎక్కడ ఇచ్చిండు సార్? వాడు 31 జీవో ఇచ్చినప్పుడు ఆ 31 జీవో ప్రకారం నోటిఫికేషన్ వస్తే ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ పంచాయతీ లేకపోతుండే. దానికోసం మీరు జీవో ఇచ్చిర్రు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, దానివల్ల నష్టపోయినాం అనే అంశం మీద కొట్లాడితే ఇచ్చినట్టే ఇచ్చి అలా తిండి పెట్టినట్టు పెట్టి అందులో ఏం లేదు, అట్టదే ప్లేట్ ఉన్నది, మళ్ళీ ఖాళీ ప్లేటే ఉంది. దీన్ని ఎట్లా స్వాగతిస్తాను సార్? దీన్ని స్వాగతించే పరిస్థితే లేదు. అడిగిందేమో 36, ఇచ్చిందేమో మళ్ళీ ఇచ్చినట్టే ఇచ్చేస్తే ఈయన అందులో ఏం లేదు. సో దీనికోసం ఇదైతే నేను స్వాగతించేది కాదు సార్. ఇది ఏదో అందరు అంటారు రాజకీయాల కోసం అనేది. రాజకీయం కాదన్నా వెంకటన్న, మీకు తెలుసు మా బాధ, మీకు తెలుసు. నీ పక్క పొంటే నేను తెల్లారి 2 గంటల రాక అరెస్ట్ చేసేరాక నీ పక్క పొంటే కూర్చున్నా. కొంచెం అయితే కింద పడి నా ముఖం కూడా వాళ్ళకిపోయేది పోలీసులు గుంజుడుకు. అటువంటి పోలీసులు ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారు. నా మనది ప్రజాప్రభుత్వం అన్నారు. ఏదన్నా మీరు అసలు ఎందుకు ముందుకు అసలు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుంటారు? ఇంత అన్యాయం జరుగుతా అంటే ఒక్క మాట కూడా మాట్లాడబోతే, ఇంటికి 100 మందిని తీసుకొని వచ్చిన ఒక్క మాట కూడా మాట్లాడబోతారు. మీరు మాట్లాడితే అయిపోయేది కావచ్చు అన్న, మీరు ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కరించకపోతే అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ ఇద్దరు కూడా సమాధానం చెప్పాలి. దానికి పూర్తి బాధ్యులు సార్. కొట్లాడిరు వాళ్ళు, పూర్తి బాధ్యులు వాళ్ళు. ఇప్పుడు కొట్లాడినప్పుడు అదే ప్రభుత్వంలో వచ్చినప్పుడు కనీసం సిగ్గు అనిపిస్తలేదా మీకు? నేను చెప్తున్నాను కదా, నిన్న కోదండరామ్ సార్ అడ్డుకోవడాన్ని నేను సమర్థించలేదు. కానీ మిమ్మల మాత్రం కంపల్సరీగా ఏ జిల్లాకు పోతే అక్కడ మీ వెహికల్ల ముందు ఖచ్చితంగా నిరుద్యోగ మిత్రులు అడ్డుకుంటారు. మీకు అప్పుడు ఇజ్జత్ అనిపిస్తుంది. అరే మనం పోరాటం చేసిన వాళ్ళం, విద్యార్థుల కోసం కొట్లాడిన వాళ్ళం, విద్యార్థులేమో నిలదీస్తుండే ముఖం చాటేసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది గ్రామీణ ప్రాంతాలకి. రేపు ఎట్లా మీరు జనంలో తిరుగుతారు కదా, ఎక్కడ తిరిగినప్పుడు కంపల్సరీ మీరు విద్యార్థులు అయితే కంపల్సరీ నిలదీస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మాట్లాడే శక్తి ఉంటే పోయి మీ ముఖ్యమంత్రిని ఒప్పిస్తారా? వివి శ్రీనివాసరావు అన్నిటికీ దరిద్రుడు, మూలకారకుడు. ఈ తెలంగాణ విద్యార్థులని ముప్పు తిప్పలు పెడుతున్నాడు ఎవడు ఉన్నాడు అంటే వాడు వివి శ్రీనివాసరావే. ఒక ఐపీఎస్ అనే అంశం కూడా మేము కనీస రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడడం గల కారణం ఏంటంటే అతను పెడుతున్నటువంటి ఒక ఇబ్బందికరమైన వ్యవస్థ. ఎక్కడలేని దేశంలో ఎక్కడలేని 4 మీటర్లు తీసుకొచ్చి కథలు పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కన్నా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి వివి శ్రీనివాసరావు. డీజీపీ గారు కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ డీజీ స్థాయిలో ఉన్నట్టు అందరూ కూడా 58 పైన ఉన్నోళ్ళే కదా, ఏజ్ రిటైర్మెంట్ దశలో ఉన్నోళ్ళే కదా. మరి ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా 58 నుంచి 61 పెంచినప్పుడు మీ ఉద్యోగం చేయలేము, మీ వృద్ధులము, బయటికి తిరగలేమని ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వ్యతిరేకించలేదే, ఏ ఒక్క పోలీసు కూడా వ్యతిరేకించలేదే. అంటే మీకు అవకాశం వస్తేనే సంతోషము, ఇక్కడ విద్యార్థులు నష్టపోతుంటే మాత్రం మీకేం పట్టదు. డీజీపీ గారు ఏమంటారు అంటే మాకు ఏజ్ ఎక్కువైన వాళ్ళు అవసరం లేదు అని డీజీపీ గారు మాట్లాడుతున్నారు. మీకు కూడా ఏజ్ ఎక్కువైంది కదా, మీరు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతే ఇంకా కొత్త వాళ్ళకు 58 లోపు ఉన్న వాళ్ళు డీజీపీ అవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు 3 ఏళ్ళు పెంచిన కారణంగానే మీకు ఇవాళ అవకాశం డీజీపీగా పనిచేసే అవకాశం దొరికింది. కానీ సమంజసమైన అంశం కాదు. డీజీపీ గారు మీరు ఆలోచన చేయండి, అవకాశం కల్పించండి. వాళ్ళు నిరూపించుకుంటారా, 1600 మీటర్లు ఉరుకుతారా అనే అంశాన్ని మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ లాంగ్ జంప్ తగ్గియాలా, ఇక్కడ లైసెన్స్ అనే అంశాన్ని కంపల్సరీగా తీసేయాల్సిన అవసరం ఉన్న అంశాన్ని చూసుకోవచ్చు. ఇంకేం చెప్తాం మిత్రం, దీని పెయిన్ మనం ఏం చేద్దాం మరి దీనికోసం? ఏం లేదు సార్, ఇది ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ 36, 38 ఇచ్చేంత వరకు అయితే ఎవరైతే వదిలిపెట్టేది లేదు. ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే అన్న ఎవరు చాలా ఇబ్బందికరమైన ఫోన్లు చేస్తారు చనిపోతా అని చెప్పేసి హోప్స్ కోల్పోకండి.
గవర్నమెంట్ అసలు 34 అనే అంశాన్ని పక్కకు పెట్టిన 32 కంటే ఒక్క రోజు కూడా ఎక్కువ అన్నదాన్ని మనం 34 వరకు గుంజుకొచ్చినాం. 36 వరకు గుంజుకురావడానికి హోప్స్ ఉన్నాయి. కానీ ఇందులో కొంత జరిగిన కుట్ర మరలా అది ఏంటిదో చెప్పలేం. కానీ ఒక అధికారి ఒప్పుకోకపోవడం వల్ల ఆగింది. సీఎం కూడా ఒప్పుకుంటా అన్నాడా మరి ఏమన్నాడా తెలియదు. అధికారి ఒప్పుకోకపోవడం వల్ల జరిగిపోయింది. అధికారిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరు, ఇందులో ఖచ్చితంగా లీగల్గా మనం సాధించడానికి అవకాశం ఉన్నది. అది ఎట్లా ఏంటిదన్నది పూర్తిగా దాన్ని స్టడీ చేసిన తర్వాత చెప్తాం. వాస్తవానికి దీన్ని లీగల్గానే వెళ్దాం అనుకున్నాం. కానీ సామరస్యంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే మనకు వచ్చి ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 ఇస్తా అని చెప్పేసి నమ్మబలిసి చివరికి గొంతు కోసి పారేసారు. ఏం మాట్లాడకుండా చేసి పారేసారు. ఈ లాజిక్ వాళ్ళకి చెప్తే అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ అది కుదరలేదు. దీన్ని లీగల్గా అయినా పోయి మనం సాధించడానికి అవకాశం ఉంది. ఇది ఎట్లా చేసి చూపిస్తాం, నమ్మండి. ఎవరైతే ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడదని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా బాధ వచ్చినా కూడా ఫస్ట్ నేనున్నా అంటూ ముందేది అశోక్ సార్ మాత్రమే. నేను 2022 నుంచి సార్ లాంగ్ జంప్ అయిన తర్వాత డిసెంబర్ 8 తారీఖు నాడు మొదటి రోజున ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయిన తర్వాత సార్ ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఆడు అన్యాయంగా డిస్క్వాలిఫై చేస్తాడు, క్వాలిఫై అయిన కూడా డిస్క్వాలిఫై చేస్తాడని చెప్పగానే సార్ ఇనిషియేట్ తీసుకొని ఎంత దూరం అసెంబ్లీలో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేతో మాట్లాడిపించడం. ఈరోజు ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఏ ఎమ్మెల్సీ మాట్లాడతలేడు దీని గురించి. విద్యార్థులు ఇప్పుడు చేయాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు ఎట్లా నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వాలంటే ఎక్కడ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా కాంగ్రెస్ నాయకుడు ఎవడు వస్తే వాళ్ళు అడ్డుకోండి అబ్బా. ఫస్ట్ కారు ముందు లొల్లు చేయండి, మనం ఏం దాడులు చేయాల్సిన పని లేదు. ఒక 4 దిక్కులను కనుక అడ్డుకుంటే వాళ్ళకి ఇజ్జత్ పోతుంది. ఊళ్ళో తిరగాలంటే భయపడే పరిస్థితి ఈ నాయకులకు కల్పించాలి. మనం ఏం అనొద్దు, ఆడ ముందర కూర్చోవాలి అంతే. కూర్చొని ఒక 4 జిల్లాల్లో కనుక మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవడు ఊళ్ళోకి వస్తే ఏ నాయకుడు మంత్రి వస్తే మంత్రి లొల్లి చేస్తే మాత్రం వాళ్ళకి ఇజ్జత్ పోతుంది. ఇది వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్న అంశం వస్తుంది. కాబట్టి డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్కడ వస్తే అక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు అడ్డగించే ఒక ప్రయత్నం చేయండి. చేస్తే కానీ అప్పుడు వీళ్ళకి సిగ్గు వస్తుంది. మనం ప్రజల ఓట్లతో ఎన్నికైనాం, వాళ్ళకు దొంగ హామీలు ఇచ్చినాం, సంవత్సరంలోకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇయ్యని ఉద్యోగాలు దొంగ లెక్కలని చెప్పి పల్లీల బడాన్ల పేరుతో చెప్పి ఇవాళ విద్యార్థులను మోసం చేస్తున్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఒక పనికిమాల ముఖ్యమంత్రి సీటు మీద కూర్చొని అన్ని దొంగ హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం కేంద్రాన్ని డబ్బులు పంపించుకుంటా ఇక్కడ మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ నిరుద్యోగుల రోడ్ల మీద తిప్పుతున్నటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారుకు నూకలు దగ్గర పడ్డాయి. ఎక్కడ వస్తే అక్కడ రేపు ఎంపీడీ జడ్పీసీ ఎన్నికలు వస్తే యాడ వస్తాడా మన కంపల్సరీగా అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వాల బుద్ధి వస్తే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వదిలిపెట్టేది లేదు. కంపల్సరీగా ఈ నిరుద్యోగ అంశం మీద కొట్లాడుతూనే ఉంటాం. 7,000 ఉద్యోగాలు ఇచ్చిందా మాత్రం ఏదో న్యాయం జరిగిందని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. ఇవ్వాల్సిన 20,000 ఉద్యోగాలు కేవలం 7,000 ఉద్యోగాలు ఇచ్చారు. హైదరాబాద్ రంగారెడ్డి యొక్క పంచాయతీ కూడా తేల్చండి, లాంగ్ జంప్ తగ్గియండి, లైసెన్స్ కూడా పద్ధతిని తీసేసి ఏజ్ 36-38 ఖచ్చితంగా పెంచాలని డిమాండ్ చేస్తాం. ఇంకొకటి సార్ ఇంకో విషయం గుర్తు చేస్తా. చెప్పండి. మీరు ఇందాక చెప్పారు సార్, స్లైడ్స్ ఓపెన్ అయితే సార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్టు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ నోటిఫికేషన్స్ అని చెప్పారు. ఇవి కనుక టీఎస్ఎల్ఆర్బి నోటిఫికేషన్లు అయితే రావద్దు సార్, టీఎస్ఎస్పి నుంచి రావాలి. ఎందుకంటే వాస్తవానికి అక్కడ ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్కి అందులో హైట్ తక్కువ ఉంటుంది, ప్రీవియస్లో అందులో హైట్ తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏజ్ రానోనికి ఇక్కడ 34-37 రానోనికి ఇమీడియట్లీగా ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ ఇదేంటిది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ ఏజ్ రానోనికి కనీసం ఇక్కడైనా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇస్తలేడు. ఒకవేళ వివి శ్రీనివాస్ చైర్మన్ గారు మీకు చెప్తున్నది హెచ్చరిక రాగానే భావించండి. ఈ నోటిఫికేషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక టీఎస్ఎల్ఆర్బి పరిధిలోకి తీసుకురాకండి. టీఎస్ఎస్పి మాత్రం కండక్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది, వీటికి ఎక్కువ ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది. అనేక మందికి మీరు ఉద్యోగాలు కల్పించలేరు. గతంలో ఉన్నటువంటి నిరుద్యోగ రేటు ఇప్పుడున్న నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉంది. దాన్ని మీరు కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కానీ అవకాశాలు ఇవ్వడం మీ చేతులలో ఉన్నది. ఈ ఉన్న అవకాశాన్ని మాత్రం కోల్పోకుండా చూసుకునే బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిన్నమున్న కలిసిన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళకు పేరున చెప్తున్నా. ఈ నోటిఫికేషన్లు మాత్రం టీఎస్ఎల్ఆర్బి సైట్ నుంచి రావద్దు, టీఎస్ఎస్పి నుంచి రావాలి. అయిపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ అయినా తీసేయండి అన్న, లేదంటే మీరు గవర్నమెంట్ ఉండదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉండదు. సెలక్షన్ మీరు 11 నెలల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్.
మీరు పోయే ఈ గవర్నమెంట్ కూడా గంగా కలుపుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూద్దాం, నా మాటకు కొంచెం వెయిట్ ఉన్నది అంటారు, ఏమవుతుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి మిత్రం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ నిరుద్యోగుల అయితే మేము గెలిచినామో గద్దెనెక్కినామో అదే నిరుద్యోగులకు ఈరోజు నష్టం చేస్తారు చాలా. రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దగ్గరలో త్వరలోనే ఉన్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఈ ఎలక్షన్లో మాత్రం 36, 38 ఇవ్వకపోతే మాత్రం మా నిరుద్యోగ సత్తా ఏందో ఖచ్చితంగా ఓడగొట్టి ఖచ్చితంగా ఎదురుగా నిలబడే తిరిగి ఓడగొడతాం వాళ్ళు ఖచ్చితంగా. నిరుద్యోగుల తరపున మాత్రం ఈ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాం సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ నిరుద్యోగుల వల్ల అయితే వచ్చిందో వాళ్ళకే మేము హెచ్చరిక చేస్తాం. ఇది మాత్రం షూర్ సార్, కంపల్సరీ చూపిద్దాం ఖచ్చితంగా సార్. అది దేన్ని మాత్రం వదిలిపెట్టేది ప్రసక్తి లేదు సార్. మాకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు అదే దెబ్బ తలగాలి పక్కా సార్. అది దాని విషయం మాత్రం మేము వెనుక వేయడం మాత్రం లేదు. ఖచ్చితంగా నిరుద్యోగులందరం కలిసి 36, 38 రాకపోతే ఖచ్చితంగా ఆ పని మాత్రం చేసి చూపిస్తాం. ఈరోజు చెప్తున్నారు కొంతమంది మాకు మేము గెలవకపోయినా పర్లేదు అన్న, కానీ ఆ గెలవకపోయిన పర్లేదు అంటే మీకు అవకాశం ఇచ్చేది ఎవరు? నిరుద్యోగులు. అవకాశం ఇస్తే తర్వాత మనకు తెలుస్తుంది. మాకు అవకాశం ఇస్తే మీరు గెలిచలేదు మేము చూపిస్తాం. మాకు అవకాశం అయినప్పుడు నువ్వు ఎట్లా గెలుస్తావు? ఎట్లా గెలవు? అది ఖచ్చితంగా మాత్రం ఇది మాత్రం ప్రభుత్వానికి మాత్రం ఎదురు దెబ్బ తగల ఖచ్చితంగా 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ మాత్రం తగలబోతుంది సార్ పక్కది. ఓకే చూద్దాం మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి కాబట్టి కంటిన్యూ చూస్తూనే ఉండండి. అశోక ఆన్లైన్ అకాడమీ. మాట చెప్పండి సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఈ సూసైడ్ చేసుకుంటాను కాల్స్ వస్తాయి దానికి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఉద్యోగమే జీవితం ఏం కాదు. గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా బతికి చూపెట్టవచ్చు. కాబట్టి ఇలాంటి నెగిటివ్ లాంటి వార్తలు తీసుకోకండి. మనం కొట్లాడదాం, సాధించుకుందాం. ఈ అవకాశం పోతే మరో అవకాశం ఉంటుంది. కాబట్టి సూసైడ్ లాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని నా అశోక్ సార్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, విన్నవిస్తూ ఉన్నాడు. మీకు ఏమైనా పెయిన్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మీ బాధలు ఉంటే నాకు చెప్పండి. మీ వంతుగా మీ వాణిని నా గొంతుగా మీకు వినిపించే ఒక ప్రయత్నం చేస్తాను.